రమ్య అంతా చెప్పిందమ్మా. నాకు కూడా నువ్వు చేస్తుందే కరెక్ట్ అనిపిస్తుంది. నీ యూఎస్ గురించి నేను ఎంత చెప్పినా మీ నాన్న వినలేదు. మంచి సంబంధం అని పెళ్లి ఫిక్స్ చేశారు. ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లకి పెళ్లి చేసి ఒక మగాడి జీవితాన్ని పంచుకోమంటారు. కానీ ఆమెకి ఒక జీవితం ఉందని మర్చిపోతారు. నా జీవితం కూడా అలానే జరిగిపోయింది. నీ జీవితం మాత్రం అలా జరగకూడదు. నీకెలా అనిపిస్తే అలా చెయ్యి. నీ మీద నాకు నమ్మకం ఉంది. నాకింకా గుర్తుంది వదినా, నువ్వు అన్నయ్యని పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చిన కొత్తల్లో మీ ఇంట్లో వాళ్ళ గురించి నువ్వు పెద్దగా మాట్లాడేదానివి కాదు. కానీ మీ అమ్మ గురించి మాత్రం రోజుకి 10 సార్లు తలుచుకునేదానివి. అప్పుడు నీ మొహంలో ఒక బాధ చూశాను. ఇప్పుడు మళ్ళీ అదే బాధ చిన్ని మొహంలో చూశాను. అందుకే రమ్యకి చెప్పి వాళ్ళ అమ్మని తీసుకురమ్మన్నాను. అంత ఈజీగా ఆవిడ ఎలా కన్విన్స్ అయ్యిందయ్యా? అమ్మ కథ వదినా ఈజీగా కన్విన్స్ అయిపోతుంది.